మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి. మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి. టుడే టీవీ న్యూస్, పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కృషి చేస్తూ వస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. గురువారం మాచర్ల పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపం నందు సంక్షోభంలోను సంక్షేమం 100 రోజులలో అభివృద్ధికి రెక్కలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక పెన్షన్లను రూపొందించింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఆ మహనీయుడిని చూపిన మార్గంలోనే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంతో పాటు సామాజిక పెన్షన్లు తెలుగుదేశం పార్టీ హయాంలోనే పెంచిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గత పాలకులు రాష్ట్రంలో ఎన్నో సంక్షోభాలు సృష్టించాలని, ఆ సంక్షోభంలో ప్రజలు కొట్టుమిట్టాడుతూ అల్లడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. గత పాలకుల హయాంలో రాష్ట్రంలోని రహదారులు గోతులుమయంగా మారాయని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులు మరమ్మతులకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభద్రతా భావంతో మునిగిపోయారని, తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు సైతం జంకిపోయారంటే గత పాలకులు ఏ స్థాయిలో ప్రజలను ఇబ్బందులు గురి చేశారో అర్థం చేసుకోవాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, తమ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజలకు పూర్తి స్వేచ్ఛ వాతావరణం కల్పించామన్నారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలు బానిస సంఖ్యల నుండి విముక్తి కొరకు ఉవ్వెత్తున పోరాటాలు చేసి మంచి మెజారిటీతో గెలుపొందించి తనపై బాధ్యత పెట్టారని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను గౌరవంగా స్వీకరించి వారి గౌరవానికి భంగం వాటిల్లకుండా వారి సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు, మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు, జనసేన పార్టీ నాయకుడు లాలా కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఓర్చు క్రాంతికుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఒక్క అవకాశమే కదా పోతుందని చెప్పేసి ఓటేస్తే 5 సంవత్సరాలు అభివృద్ధికి మారుపేరుగా ఉండే ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు, అవినీతికి, దోపిడీకి, దౌర్జన్యాలకి, అలాగే వ్యవస్థల నాశనానికి కూడా గురైంది.